హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు లిఫ్ట్ పవర్ లిఫ్టింగ్ సిరీస్ డే 4. ఐ నో గైస్, నేను మొత్తం లుక్ చేంజ్ చేసిన, గలీజ్ కొడుతున్నా నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ లుక్ వియర్డ్ యాజ్ ఫక్. బట్ ఎనీవే, నేను యాక్చువల్గా హెయిర్ పెంచుతున్నా, ఒక 1 or 1.5 year పెంచుతా, చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో. దాంతోపాటు గడ్డం కూడా పెంచుదాం అనుకుంటున్నా. ఈ మధ్యలో కొంచెం ఇరిటేట్ చేస్తుందని తీసేసిన, మళ్ళీ పెంచుతా. ఓకేనా? ఎనీవే, సో ఈరోజు మనకు డేలో టోటల్ అప్పర్ బాడీ యాక్సెసరీస్ ఉంటాయి. మోస్ట్లీ మనకి పవర్ లిఫ్టింగ్కి ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ని మనం ట్రైన్ చేస్తున్నాము. చెస్ట్, అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్ అండ్ సమ్ కోర్ యాక్సెసరీస్. ఓకేనా? సో కీప్ వాచింగ్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే మేక్ షూర్ యూ షేర్, కమెంట్ అండ్ లైక్. ఓకేనా? అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లెట్స్ గో బేబీ, తెలుగు లిఫ్ట్. पूरा निकाल दिया मैं, एक्चुअली कल ही निकाल दिया मैं. ఆల్రైట్ గైస్, యాజ్ యూజువల్ నేను ప్రీ వర్కౌట్ తోని స్టార్ట్ చేస్తాను. నేను ఓ షిట్, ఇందులో మొత్తం అయిపోయింది. లెట్ మీ షూట్ దిస్ లైక్ దిస్. ప్రీ వర్కౌట్ అయిపోతే వాటర్ ఇట్లా పోసుకొని తాగితే మజా వేరు ఉంటుంది. ఓకే గైస్, నేను ఫస్ట్ బ్యాండేజ్ స్ట్రెచింగ్ చేస్తున్నా. బ్యాండేజ్ స్ట్రెచింగ్ చేసిన తర్వాత మెగ్గిల్ బిక్టరీ చేస్తా. ఎవ్రీ వీడియోలో చేస్తాను నేను అది. సో ఈ స్ట్రెచింగ్ వచ్చేసి మంచి మొబిలిటీ ఉంటుంది. షోల్డర్ మొబిలిటీ, చెస్ట్ అండ్ బ్యాక్, స్కాపులా, ఇవన్నీ. దాని తర్వాత మెగ్గిల్ బిక్టరీ అనేది మంచి బ్రేసింగ్, అది కోర్ బ్రేసింగ్కి. Alright guys, as usual, my daily routine, McGill Big 3. Let's go. చలో, మెగ్గిల్ బిగ్ 3 అయిపోయింది. లెట్స్ గో టు అవర్ వర్కౌట్స్. ఓకే గైస్, డే 4లో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫ్లోర్ ప్రెస్. ఫ్లోర్ ప్రెస్ ఎట్లా చేయాలో, ఎంత వెయిట్ పెట్టుకోవాలో, ఒకవేళ మీకు ఫ్లోర్ ప్రెస్ మెషిన్ జిమ్లో లేకపోతే చెప్తా, జాగ్రత్త వినండి. సో యూజువల్గా ఫ్లోర్ ప్రెస్ ఎందుకు చేస్తామంటే మనకి బెంచ్ ప్రెస్ ఇంప్రూవ్ అవ్వడానికి చేస్తాం. అది చాలామందికి బెంచ్ ప్రెస్ చేసినప్పుడు కింది నుంచి పైకి వచ్చి మధ్యలో అయిపోతుంటుంది కదా. సో దాన్ని, ఆ స్టికింగ్ పాయింట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వర్కౌట్ యాడ్ చేస్తాం మనము. సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు జిమ్లో ఇట్లాంటి ర్యాక్ లేకపోయినా, ఇట్లా థింగ్స్ పెట్టుకొని ఇట్లా ఫ్లోర్ మీద వండుకోవడానికి చేసుకోవడానికి లేకపోతే, మీరు ఏం ప్రాబ్లం లేదు, డంబుల్స్తో చేయండి. సో బేసిక్గా వెయిట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత డంబుల్స్ని తీసుకొని ఫ్లోర్ మీద పడుకొని, ఎవరన్నా చేతిలో డంబుల్ పెట్టమని చెప్పండి. పైన పెట్టిన తర్వాత జస్ట్ తీసుకొచ్చి ఫ్లోర్ని మనం టచ్ చేయాలి. మొత్తం రెస్ట్ తీసుకోవద్దు, ఇట్లా జస్ట్ టచ్ చేసి పైకి రావాలి. ఓకే, టచ్ అండ్ అప్. సో ఇట్లా చేయండి. ఓకే, వెయిట్ ఎంత పెట్టుకుంటారంటే, మీకు ఒకవేళ బెంచ్ ప్రెస్లో PR 1 rep max 100 kg అయితే 40 kg పెట్టుకోండి. సో 40 kg అంటే ఇంక్లూడింగ్ ద బార్ వెయిట్ చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు ఇట్లాంటి మెషిన్ కాకుండా డంబుల్స్తో చేస్తే 40 అంటే 20 kg డంబుల్స్ పట్టుకొని ఫ్లోర్ని టచ్ చేసి పైకి రావాలి. ఓకే, ఎన్ని సెట్స్ చేస్తారంటే 4 sets of 3 reps చేయాలి టోటల్. ఓకే, లెట్స్ గో. స్కాపులాని ఎంగేజ్ చేసి, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద బార్ ఇన్ ద మిడిల్. ఓకే, స్కాపులా ఎంగేజ్, retract your scapula, brace your core, go down, touch the ground, ఓకే. సో గైస్, నా లాస్ట్ వార్మప్ సెట్ ఇది. 85 kgs, బార్ 25 kgs ఇది. సో నాది టాప్ సెట్లో 105 kgs, 4 sets of 3 reps చేస్తా. సేఫ్టీ కోసం రిస్ట్ స్ట్రాప్స్ పెట్టుకున్నా, మీరు కూడా పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గో. Okay.
నా వర్కింగ్ సెట్ ఇది 105 kgs. లెట్స్ గో. ఓకే గైస్, ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది. 4 sets కొట్టిన 3 reps. సెకండ్ వేరియేషన్లో మనకి పులప్స్ ఉంటుంది, పులప్స్ ఆర్ చినప్స్. సో దీన్ని మనం 5 sets ఆఫ్ 12 reps చేయాలి బాడీ వెయిట్తోని. 5th setకి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోతారు, బట్ నో ప్రాబ్లం. 6 reps వస్తే 6 reps ప్రాపర్ ఫామ్తో చేయండి, బట్ ఆగి మళ్ళీ ఫినిష్ చేయండి 12 reps. ఓకేనా? సో లెట్స్ గో. ఇంకా 4 sets. Let's go. Fuck. All right. నా లాస్ట్ సెట్ 12 reps. కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నా బ్యాండ్తోని. ఇట్స్ ఓకే. లెట్స్ గో. ఓకే, లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ వేరియేషన్. ఇక్కడ నుంచి మనకు అన్ని సూపర్ సెట్సే ఉంటాయి. సో మన నెక్స్ట్ వేరియేషన్ బెండ్ ఓవర్ బార్బెల్ రోస్ ఆర్ బార్బెల్ పెన్లీ రోస్ అంటారు. సో బెండ్ అయ్యి ఇదంతా రేడియల్స్ కోసము సూపర్ సెట్. దీంతో పాటు స్ట్రైట్ ఆర్మ్ లాట్ పుల్ డౌన్. సో ఈ 2 సూపర్ సెట్స్, 4 sets 12 reps. వెయిట్ ఒక 5 kg ఇంక్రిమెంట్ ఉంటుంది, అంటే 5 or 2.5 kg. 12 reps వచ్చేటట్టు కొట్టాలంతే. లెట్స్ గో. సో మీరు ఫామ్ ఎట్లా చేస్తారంటే న్యూట్రల్ స్పైన్ ఉంటుంది. సపోర్ట్ కోసం అయినా బెంచ్ తీసుకోండి. సపోర్ట్ అవసరం లేదంటే ఓకే, బట్ లోవర్ బ్యాక్ మీద పడుతుంది, జాగ్రత్త. సో బెండ్ అయ్యి బార్ని పుట్ట దగ్గర తీసుకురావద్దు, యువర్ చెస్ట్ దగ్గర రావాలి. సో చెస్ట్ అండ్ ఎల్బోస్ ఇట్లా రావద్దు, టచ్ చేయొద్దు, షుడ్ బి వైడ్. సో వైడ్ పెట్టి ఓన్లీ మీ రేడియల్స్తోనే పుష్ చేయాలి, లైక్ పుల్ చేయాలి ఓన్లీ రేడియల్స్తో. ఇది అయిపోయిన తర్వాత వెంటనే స్ట్రైట్ ఆర్మ్ కొంచెం లీన్ అవ్వండి, ఇట్లా లీన్ అయ్యి దెన్ ఓన్లీ పుల్ విత్ యువర్ లాట్స్. లాస్ట్ వన్ పుల్ చేసి బ్యాక్ స్క్వీజ్ చేయండి, స్క్వీజ్ అండ్ దెన్ రిలీజ్. ఓకే, సో 4 sets 12 reps వచ్చేటట్టు వెయిట్ యాడ్ చేసుకోండి. ఓకే, 2.5 kg to 5 kg ఇంక్రిమెంట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ వేరియేషన్. Let's go to our next variation. Alright guys, మన నెక్స్ట్ వేరియేషన్ సీటెడ్ రోస్ ప్లస్ స్కల్ క్రషర్స్. సీటెడ్ రోస్కి నేను ఈ మెషిన్ యూజ్ చేస్తా న్యూట్రల్ గ్రిప్తోని. ఒకవేళ మీ జిమ్లో ఈ మెషిన్ లేకపోతే నో ప్రాబ్లం, వీ హ్యాండిల్ ఉంటుంది కదా, వీ హ్యాండిల్తో సీటెడ్ రోస్ చేయండి అండ్ స్కల్ క్రషర్ చేయండి. ఈజ్ బార్తో చేస్తున్నా స్కల్ క్రషర్స్ క్లోజ్ గ్రిప్. లెట్స్ గో. సో 12 reps ఇవి కూడా.
12 reps వచ్చేటట్టు పెట్టుకోండి వెయిట్. డోంట్ గో హెవీ, లైట్ వాల్యూమ్ అంతే. Four sets చేయాలి. లెట్స్ గో. రైట్. Okay, last set of this variation. 65 kg, 130 kgs total. Let's go. సో ఇది 40 ప్లస్ రాడ్ ఆల్మోస్ట్ ఒక 18 kgs ఉంటుంది. 58 to 60 kgs. లెట్స్ గో. Get the chalk. See, that's the importance of chalk. Slip అవ్వకుండా ఉంది. చలో లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ వేరియేషన్. ఆల్రైట్ గైస్, మన నెక్స్ట్ వేరియేషన్ ఒక క్రేజీ వర్కౌట్, మస్తు పంప్ వస్తుంది. సో ద వర్కౌట్ ఈజ్ బార్బెల్ 21s అండ్ సింగిల్ హ్యాండ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఇది ఎట్లా చేస్తారంటే, ఒక బార్బెల్ తీసుకోండి, ఒలింపిక్ బార్బెల్. నేను ఫ్యాట్ బార్ తీసుకున్నాను ఎందుకంటే గ్రిప్ కోసం. మీ దగ్గర ఫ్యాట్ బార్ లేకపోతే నో ప్రాబ్లం. టేక్ ఒలింపిక్ బార్. సో షోల్డర్ లెవెల్లో పెట్టుకోవాలి. కొంచెం ముందు జరుగుతుంది దీన్ని. ఓకే, సో షోల్డర్ లెవెల్లో పట్టుకొని 21s అంటే 7 3 21 కదా. సో ఫస్ట్ 7 reps ఎట్లా ఉండాలంటే, కింది నుంచి హాఫ్ రావాలి. 7 reps. మూమెంట్ ఉండొద్దు ఇట్లా మళ్ళీ. ఓకే, యువర్ ఆర్మ్ షుడ్ బి స్ట్రైట్, చెస్ట్ అప్ అండ్ దెన్ అప్. హాఫ్ ఓన్లీ చెస్ట్ వరకు రావాలి. 1 2 3 అట్లా 7 రావాలి. ఓకే, 7 తర్వాత మళ్ళీ హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకో 7. 1 2 3 4 5 6 7 అయిపోయింది కదా. ఈ 7 అయిపోయిన తర్వాత లాస్ట్ 7 reps ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనమాట. సో 1 2 3 4 5 6 7. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వెంటనే సూపర్ సెట్. గో హియర్, టేక్ ద డంబుల్. సో డంబుల్తో మీరు సింగిల్ హ్యాండ్ చేసినా పర్లేదు ఆర్ డబుల్ హ్యాండ్ చేసినా పర్లేదు. సో డబుల్ హ్యాండ్ చేస్తే ఇట్లా పట్టుకొని చెస్ట్ అప్, ఓన్లీ 4 arms మూవ్ అవ్వాలి. ఓకే, 4 arms మూవ్ అవ్వాలి. స్క్వీజ్ చేయండి, కిందికి ఎంత అయితే అంత వెళ్ళండి అండ్ స్క్వీజ్. కంప్లీట్ ట్రైసెప్ ఎంగేజ్మెంట్. ఓకే, సో గైస్ మీరు లైట్ వెయిట్ చేయండి, ఇది హెవీ అసలు చేయొద్దు. 2.5 kg ఆర్ 5 kg పెట్టుకోండి. దాంతోపాటు 3 sets చేయండి. సేమ్ వెయిట్, ఇంక్రిమెంట్ ఏమి ఉండదు. సేమ్ వెయిట్ ఇక్కడ అండ్ సేమ్ వెయిట్ అక్కడ. సో ప్రాపర్ వెయిట్ పెట్టుకోండి. రెస్ట్ టైం చాలా తక్కువ ఉండాలి, 30 seconds కన్నా తక్కువనే ఉండాలి. ఓకేనా? సో లెట్స్ డూ ఇట్. 1 2 3 4 5 6 7. All right. 1 2 Whew. Oh shit. Arey, right, 20 kgs at least. Okay.
Let's get it, guys. Let's get it. Oh shit. All right. 12 reps చేయండి ఇది. All right guys, barbell 21s and tricep extensions అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ వేరియేషన్ షోల్డర్స్ లో కూడా మనం 21s చేయాలి. ఫస్ట్ 7 reps సైడ్ లాటరల్, సెకండ్ 7 reps రేడియల్స్ అండ్ థర్డ్ 7 reps ఫ్రంట్ డెల్టాయిడ్స్. టోటల్ 3 sets చేయాలి, 21 reps ఈచ్ సెట్. లెట్స్ గో. ఈ వేరియేషన్ లో కూడా మీరు లైట్ వెయిట్ తీసుకోండి, ఎందుకంటే సూపర్ సెట్స్ కాబట్టి మేబీ 5 to 10 kg మధ్యలో తీసుకోండి, ఓకేనా? సో 7 లాస్ట్ ఫ్రంట్ డెల్స్. సింగిల్ ఆర్మ్ చేసిన పర్లేదు, డబుల్ హ్యాండ్ చేసిన పర్లేదు. ఓకే, సో ఇట్లా ఇంకా 2 sets, టోటల్ 3 sets, 21 reps ఈచ్ సెట్. ఇంకా 2 sets ఫినిష్ చేస్తా, దాని తర్వాత లాస్ట్ వేరియేషన్ చెప్తా. లెట్స్ గో. Seven. Next radials. Seven. All right guys, నా 3 sets అయిపోయినాయి. లాస్ట్ వేరియేషన్ ఆఫ్ డే 4 షక్స్. డంబుల్తోనే వేయండి లేదా కెటిల్ బెల్తోనే వేయండి. 3 sets of 12 reps. మోడరేట్ వెయిట్ తీసుకోండి, నాట్ టూ లైట్, నాట్ టూ హెవీ. సో 12 reps, ప్రాపర్ పాస్ ఉండాలి పైన, ఓకేనా? లెట్స్ గో. చెస్ట్ అప్, రిట్రాక్ట్ యువర్ స్కాపులా అండ్ దెన్ shrug it. Squeeze at the top, go extreme down. Squeeze down, squeeze down. ఆర్మ్స్ తో లేపొద్దు, ఓన్లీ స్ట్రక్సే పుల్ చేయాలి వెయిట్ని. సో 12 reps. చాలా మంది ఇట్లా చేస్తుంటారు ఫాస్ట్గా, వేస్ట్ అది. సో కంట్రోల్ ద వెయిట్, స్లో నెగటివ్. ఓకే, సో 3 sets of 12 reps. Let's go. Alright guys, that's it for day 4 Telugu Lift Power Lifting Series. ఈ రోజు మొత్తం మనం యాక్సెసరీస్ ట్రైన్ చేసినాము. ఎందుకు చేసినామంటే మనం ఇండివిజువల్ మజిల్ గ్రూప్స్ ట్రైన్ చేస్తే అది మనకి పవర్ లిఫ్టింగ్ లో హెల్ప్ చేస్తుంది, ఓకేనా? సో మనకి ఈ సిరీస్ లో లాస్ట్ డే ఉంది, డే 5. అది మొత్తం స్ట్రాంగ్ మెన్ అండ్ కండిషనింగ్ వర్కౌట్స్ ఉంటాయి. సో డోంట్ మిస్ ద వీడియోస్. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఎట్ తెలుగు లిఫ్ట్స్, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ తెలుగు లిఫ్ట్ పేజ్ లో పింగ్ చేయండి, ఇక్కడ పెట్టినా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. లెట్స్ గెట్ స్ట్రాంగర్ టుగెదర్. లెట్స్ గో బేబీ, మీ తెలుగు లిఫ్ట్స్.